నమస్తే. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఇది రీఛార్జబుల్ సాల్వింగ్ స్టేషన్ అంటే ఇది టైప్ సి మొబైల్ చార్జర్ తో అయితే చార్జ్ చేయొచ్చు అనమాట. సాల్వింగ్ స్టేషన్ ప్రతి క్రియేటర్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే దీంట్లో మనకి హెల్పింగ్ అండ్ రీఛార్జబుల్ సాల్వింగ్ ఏరియా ఉంది కాబట్టి దీన్ని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా వీడియోలో అయితే చూడండి. మన వీడియోస్ ని 90% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు కాబట్టి నాకు ఎవరు సార్ చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో పైన ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ మాత్రం ముఖ్యం. బిగులో డోంట్ వేస్ట్ యువర్ టైం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది ఒక MDF షీట్. నేను 10/6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. PVC షీట్ అయితే మళ్ళీ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వుడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ బేస్ కి నేను మ్యాటీ బ్లాక్ కలర్ స్ప్రే పెయింట్ అయితే వేసాను. ఇప్పుడైతే లుక్ కొంచెం బాగుంది. బాడీ కంపార్ట్మెంట్ కోసం నేను PVC షీట్ యూజ్ చేసుకుని దాంతో 3 టైప్స్ ఆఫ్ డివైడ్ చేశాను అనమాట. అండ్ ఇది వేడి చేసిన తర్వాత మనం అయితే ఒక డిఫరెంట్ షేప్ కి తెచ్చాము. స్క్వేర్ షేప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని కొద్దిగా లుక్ కోసం అయితే క్రాస్ కటింగ్ ఇది చేస్తున్నాను. మంచి లుక్ రావడం కోసం ముందర నేను క్రాస్ కటింగ్ ఇది చేస్తున్నాను. అప్పుడు అవుట్ లుక్ మాత్రం చాలా బాగుంటది. చూడండి ఏ విధంగా ఉందో. నేను కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ కవర్ కోసం చిన్న PVC కటింగ్ చేశాను. అండ్ టోటల్ గా ఫేక్ కేసి ఎక్కడే కానీ గ్యాప్స్ లేకుండా కవర్ చేశాను అనమాట. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ గా కూర్చుంది. కంపోనెంట్స్ అన్ని దీనిపైన ఫిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక DC 12V ఫీమేల్ సాకెట్. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ మన కంట్రోల్ కోసం ఒక స్విచ్, 3.7V టైప్ సి TP4056 ఛార్జింగ్ మోడ్యూల్ పైన కంపోనెంట్స్ అన్ని మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ షీట్ పైన కటింగ్ చేసిన ఆల్ కాంపోనెంట్స్ అన్నిటిని మౌంట్ చేద్దాము. అండ్ స్విచ్ అయితే మౌంట్ చేసాను. 12V ఫీమేల్ సాకెట్. ఆ తర్వాత TP4056 ఛార్జింగ్ మోడ్యూల్ కి 2 నెగిటివ్ వైర్లు అండ్ 2 పాజిటివ్ వైర్లు అయితే సాల్వింగ్ చేసుకోండి. ఒకటి బ్యాటరీ కంపార్ట్మెంట్ కి, ఒకటి అవుట్పుట్ కోసం అనమాట. నేను 3 లిథియం అయాన్ బ్యాటరీస్ తీసుకున్నాను. అవి ప్యారల్ గా ఉండేది అనమాట. అండ్ ఈ మొత్తం టోటల్ గా బాడీని ఫ్రేమ్ ని కూర్చోబెట్టడం కోసం ఒక చిన్న PVC షీట్ మౌంట్ అయితే రెడీ చేశాను. ఫ్రేమ్ ని ఈ వుడ్ పైన 2 స్క్రూలు వేసి టైట్ గా బిగించేయండి. ఈ 3V లిథియం అయాన్ బ్యాటరీ లోపల మౌంట్ చేసి ఈ సైడ్ ఫ్రేమ్ కి అయితే స్క్రూస్ అయితే టైట్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా PVC షీట్ తో కవర్ చేసేసాను. ఫ్రంట్ ఆరెంజ్ కలర్, బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ కలర్ అయితే స్ప్రే పెయింట్ అయితే వేసాను. లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ MDF షీట్ కలర్ కి మొత్తం పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే ఉందన్నమాట. అల్యూమినియం వైర్ తో ఎలక్ట్రిక్ క్లిప్స్ ని ఫిట్ చేసి ఎల్మౌంట్ అయితే తయారు చేశాను. ఇవి మనకు లైన్ మ్యాన్ దగ్గర అయితే దొరుకుద్ది. అల్యూమినియం వైర్ దాంతో యూజ్ చేశారు అనమాట. ఆ 2 ఎల్మౌంట్ ని ఈ విధంగా అయితే ఫిట్ చేయండి. హోల్ వేసి బాటిల్ కాప్స్ తీసుకొని 2 హోల్స్ వేసి దానికి ఈ విధంగా పెట్టి ఫిట్ చేయాలన్నమాట. ఫేకింగ్ యూజ్ చేసి తర్వాత నేను గ్లూగమ్ అయితే యూజ్ చేశాను. అప్పుడు బాగా అతుక్కుంది. కటింగ్ పేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా ఫిట్ చేద్దాం అనుకుంటాను. మ్యాగ్నెట్ తీసుకొని దానికి 2 స్క్రూలు అయితే బిగించాను అనమాట. 12V మేల్ పిన్ అనమాట. ఇది మోర్ దెన్ 1/2 మీటర్ దాకా ఉంటది ఈ వైరు. ఈ వైరు మన సోల్డరింగ్ ఐరన్ కోసం అయితే యూజ్ చేస్తున్నాము. ఈ పైపు 3/4 ఇంచ్ పైపు. ఇది మనం సోల్డరింగ్ ఐరన్ ని మౌంట్ చేయడం కోసము. ఈ బ్యాక్ సైడ్ మనం హోల్ వేస్తాం కదా, ఆ హోల్ లో వైర్ అయితే వస్తుంది అనమాట. ఈ వైర్ ని ఈ విధంగా తోసేయండి అవతలకి. ఇయర్స్ బ్యాక్ డై టైప్ హోల్డర్లెస్ అనమాట. ఆ పర్టికులర్ హోల్డరే మనకు యూజ్ అవుతుంది. దగ్గర ఉన్న 5V సోల్డరింగ్ ఐరన్ కూడా డై టైప్ అనమాట. అందుకోసం అయితే పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది అనమాట. దీనికి 12V మేల్ కొన్న నెగిటివ్ వైర్ అండ్ పాజిటివ్ వైర్ రెండింటిని సోల్డరింగ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే హీట్ ట్యూబ్ ని అయితే వేసి హీట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు పాజిటివ్ నెగిటివ్ టర్మినల్ టచ్ కాకుండా నీట్ గా అయితే ఉంటాయి. సోల్డరింగ్ ఐరన్ చాలా వెయిట్ తక్కువ ఉండడంతో లోపల గ్లూగమ్ వేసి ఇంకో గ్లూగమ్ వేసి అతికిచ్చేసాను అనమాట. అండ్ ఈ విధంగా అయితే టోటల్ గా సోల్డరింగ్ ఐరన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ సోల్డరింగ్ ఐరన్ మౌంట్ చేయడం కోసం 2 హోల్డర్ అయితే తయారు చేశాను. 2 హోల్డర్ ని ఈ విధంగా పెట్టి ఫిట్ చేసేయండి. సోల్డరింగ్ ఐరన్ అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాము. చూడండి, నేను సోల్డరింగ్ ఐరన్ మేల్ పిన్ 12V DC ఫీమేల్ సాకెట్ కి అయితే కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే మౌంట్ చేశాను. ఇది RC ట్రాన్స్మిటర్ అనమాట. దీనికి ఒకసారి సోల్డరింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, హెల్పింగ్ హ్యాండ్ ఎంత స్ట్రిక్ట్ గా ఎంత బాగా గట్టి పట్టుకుందో. నాకైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చూడండి, కింద ఉన్న పేస్ట్ అద్దుకొని అయితే నేను సాల్వింగ్ అయితే చేస్తున్నాను. సాల్వింగ్ ఐరన్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఇది హీట్ ఎక్కింది అనమాట. సాల్వింగ్ కూడా చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది. 2 టర్నల్ చూస్తున్నారు కదా ఏ విధంగా సాల్వింగ్ అయితే సింపుల్ గా అయిపోతుందో. అండ్ ఇక్కడైతే నేను ఇంకో టర్న్ అయితే లెడ్ అయితే సాల్వింగ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి వైర్ కూడా వేసి మనం సాల్వింగ్ చేసి చూద్దాము. అండ్ వైర్ కూడా చాలా సింపుల్ గా అయితే సాల్వింగ్ అయింది. సరే, నేను బ్యాటరీ కూడా వైర్ అయితే సాల్వింగ్ చేసి చూస్తున్నాను. బ్యాటరీ కూడా చాలా సింపుల్ గా అయితే సాల్వింగ్ అయితే అయిపోయింది అనమాట. చూడండి, నేను గట్టిగా లాగుతున్నా కూడా అయితే వైర్ అయితే రాలేదు. మీరు ఫేక్ మాత్రం అనుకోకండి. ఇది ఒరిజినాలిటీ గా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇలాంటిది ఖచ్చితంగా మీరు తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసావుగా. అలాగే ఈ ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే ఎంజాయ్ చేయి. అండ్ నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్.